బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఈరోజు స్పీకర్ గారు ఏదైతే దానం నాగేంద్ర గారు కావచ్చు, కడియం సిఆర్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి క్లీన్ షీట్ ఇవ్వడం తోటి కేటీఆర్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పేసి ఒక దళిత స్పీకర్ ను పట్టుకొని కేటీఆర్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు 58 మంది ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, అదే కాకుండా బీఎస్పీ నుంచి, సిపిఐ పార్టీ నుంచి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి దాదాపు 58 మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని జాయిన్ చేసుకొని పార్టీ ఫిరాయింపుల పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ 2014లో కావచ్చు, 2018లో కావచ్చు. 2014లో 63 స్థానాలు గెలిచినప్పుడు పార్టీ ఫిరాయింపుల పాల్పడరు. 2018లో 190 స్థానాలు గెలిచినప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. టీడీఎల్పీ ఆనాడే రాజ్యసభలో మెర్జ్ అయినప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా టీడీపీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు? దానికి సమాధానం బండి సంజయ్ గారు చెప్పాలి. దేశంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడేది భారతీయ జనతా పార్టీ. ఏకంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీల్చి ఏ విధంగా అధికారులకు వచ్చిరో చూసారు. కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే కాకుండా జనతాదళ్ సెక్యులర్ ఏ విధంగా చీల్చి అధికారులకు వచ్చారు కర్ణాటక ప్రజలు చూసారు. అదే కాకుండా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని చీల్చి ఏ విధంగా మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చారో ఆ రాష్ట్ర ప్రజలు కూడా చూసారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల గురించి భారతీయ జనతా పార్టీ అయినా లేదు బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచిది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులు అత్యధికంగా పాల్పడేదే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. బండి సంజయ్ గారైనా, కేటీఆర్ గారైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం, అదే కాక ఒక దళిత స్పీకర్ను అవమానించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని ఏ విధంగా వాడుకుంటుందో దేశ ప్రజలు చూసారు. లాస్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాడుకునే ప్రయత్నం, అదే కాకుండా పార్లమెంట్ లో స్పీకర్ ఓం బిర్లాను కూడా వాడుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటారు మిస్టర్ బండి సంజయ్ గారు. అదే కాకుండా కేటీఆర్ గారు దళిత స్పీకర్ అవమానించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తాం.